హలో, అందరూ బాగున్నారా? మా రిషి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. 1 వీక్ అలా ఉండేసి వస్తా అని. తను లేడు కదా అనేసి ఆ రోజు మునక్కాయ ఎండు చేపలేసి అయితే కూర వండాను. ఫ్రై చేసి తింటాడు, కానీ తనకు ఇలా కూరల్లో వేస్తే అసలు తిండు. సో కాబట్టి తన లేనప్పుడు ఇలా అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని, అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకొని, అండ్ ఇప్పుడు అందులోనే మునక్కాయలు వేసి బాగా కలుపుకొని కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకోవాలి. అండ్ కొంచెం దగ్గర అయిన తర్వాత మనకు కొంచెం నీళ్లు, మనకి ఎంత కావాలో గ్రేవీ అంత కొంచెం మునక్కాయలు ఉడికేలాగా పోసుకొని, కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎండు చేపలు కూడా వేసి బాగా కలుపుకొని, కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ మెంతులు పొడి వేసాను. ఇది ఆప్షనల్. ఇలా కాకపోతే తిరగబాతులోనే స్టార్టింగ్లో ఆవాలతో పాటు మెంతులు కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సైమల్టేనియస్గా మా చిన్న బాబుకి మెంతాకు పప్పు చేసేది తనకు తినిపించేసాను. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.